హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే గణేష్ చతుర్థి స్పెషల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. వినాయక చవితి చాలా బాగా చేస్తారండి గుజరాత్లో. అందులో భాగంగా ఇక్కడ చాలా రకాల విగ్రహాలు అయితే ఉన్నాయండి. మొత్తం చూపిస్తాను, ఒక్కదాన్ని మించి ఒకటి విగ్రహాలండి. చాలా చాలా బాగున్నాయి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయండి. ఇవైతే ఇక్కడ క్యూట్గా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా, ఇంకా బయట కూడా ఉన్నాయండి చాలా. ఈరోజైతే నేను అక్కడైతే ఉన్నానండి. నా వెనకాల అంతా విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా, చాలా చాలా బాగున్నాయండి. ఒక్కదాన్ని మించి ఒకటి అనమాట. మొత్తం చూడండి, వీడియో ఎండింగ్ వరకు చూపిస్తాను. మొత్తం క్యూట్ గణేషులు అనమాట. చూడంగానే అసలుకి తీసేసుకోవాలనిపిస్తుంది గణేషుడు. అంత బాగున్నారండి, ఒక్కదాని మించి ఒకటి విగ్రహాలు అయితే. గుజరాత్లో అయితే మాకు వినాయక చవితి కూడా చాలా బాగా అయితే చేస్తారండి. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు తెచ్చి విగ్రహాన్ని పెట్టుకొని 9 రోజుల పాటు పూజలు అన్నీ చేస్తారు. చాలా బాగా చేస్తారు గుజరాత్లో. నేను ఆ వీడియో కూడా పెడతానండి నెక్స్ట్ వీడియోలో. ఈరోజు మట్టుకు ఓన్లీ విగ్రహాలు మొత్తం చూపిస్తాను. వీడియో మొత్తం చూడండి. ఇవి లోపలండి ఇప్పుడు వరకు నేను చూపించింది. ఇప్పుడు బయట కూడా ఇంకా ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను. విగ్రహాలు చాలా రకాల విగ్రహాలు అయితే ఉన్నాయండి ఇక్కడ. చూస్తున్నారు కదా, ఒకదాన్ని మించి ఒకటి చాలా రకాల విగ్రహాలండి. చాలా చాలా బాగున్నాయి కూడా, చూడగానే మనకి తీసేసుకోవాలనిపిస్తుంది. చాలా బాగున్నాయి, క్యూట్గా చిన్న చిన్న విగ్రహాలు అనమాట. ఇదైతే గుజరాత్లో ఫ్యాన్సీ షాప్ అండి. నేను కృష్ణాష్టమికి స్పెషల్ వీడియో అని పెట్టాను కదా, కృష్ణుడి విగ్రహాలు, అదే షాప్లో ఉండి ఇది. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కాబట్టి వినాయకుడి విగ్రహాలు మొత్తం పెట్టారండి. ఇది సీజనల్గా ఏ పండుగ అయితే వస్తుందో ఆ పండుగకి సంబంధించి, ఆ పండుగకి సంబంధించి అన్నీ తెచ్చి పెడతా ఉంటారండి ఇక్కడ ఈ షాపులో. చూస్తున్నారు కదా, ఇక్కడ బయట అయితే చాలా రకాల విగ్రహాలు అయితే ఉన్నాయండి. అస్సలు ఒక్కదాన్ని మించి ఒకటి కళ్ళు చెదిరిపోతున్నాయి అన్నమాట. అలా దగ్గరగా చూస్తుంటే నుంచొని చూసేయాలి, అలా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుందండి. మీకు క్లియర్గా ఒక్కొక్క విగ్రహం నీట్గా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, చూసేయండి. చూసి వినాయకుడిని దర్శించుకోండి. మనం వినాయక చవితి రాకముందే మీకు వినాయక చవితి అయితే వచ్చేసింది. ఓం గం గణేశాయ నమః, జై గణేష, గణపతి బప్ప మోరియా. చూస్తున్నారు కదా, రకరకాల విగ్రహాలండి. ఇటువైపు ఉన్నాయన్నీ, ఇవన్నీ మట్టితో చేసినవేనండి. కలర్స్ అయితే వేశారు. మట్టి గణపతినే పూజించాలి కదా, అందుకని. చూస్తున్నారు కదా, డెకరేషన్తో సహా మొత్తం ఇట్లా కిట్ అయితే దొరుకుతుందండి. మొత్తం తీసేసుకొని మనం ఇంట్లో ప్రతిష్ఠించుకొని పూజలు అయితే చేసుకోవచ్చండి 9 రోజుల పాటు. ఈ నెల 7వ తేదీన వినాయక చవితి అయితే వస్తుంది కదండి. చూస్తున్నారు కదా, ఈ విగ్రహం అయితే ఎంత బాగుందో కదా, చాలా చాలా బాగున్నాయండి. ఒక్కదాన్ని మించి ఒకటి. మొత్తం ఒక్కొక్కటి నీట్గా క్లియర్గా చూపిస్తాను చూడండి. ఆ గణేశుణ్ణి దర్శించుకోండి. చూస్తున్నారు కదా, క్యూట్ గణేషులు. మాకు గుజరాత్లో అన్ని ఫెస్టివల్స్, ఒకటని కాదండి, అన్ని ఫెస్టివల్స్ చాలా బాగా అయితే చేస్తారండి. అసలు కృష్ణాష్టమికి కూడా నేను పెట్టాను కదా, చాలా మంచి వీడియో చూసే ఉంటారు మీరు. ఎవరైనా చూడకుండా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో అయితే చూడండి, నా ఛానల్లో ఉంది కృష్ణాష్టమి వీడియో. గుజరాత్లో కృష్ణాష్టమి ఎలా చేస్తారు, కృష్ణుడి విగ్రహాలు అవన్నీ పెట్టానండి, చూడండి. ఇప్పుడు గణేశుడిదైతే చూసేయండి. చూస్తున్నారు కదా, ఒక్కదాన్ని మించి ఒకటి మూర్తులైతే ఎంత బాగున్నారో. అలా మనకి 2 కళ్ళు సరిపోవట్లేదండి, అలా చూస్తూ నించుని పోవాలనిపిస్తుంది ఇక్కడే. అస్సలు చూడండి, దర్శించుకోండి గణేశుడిని. జై గణేష, జై జై గణేష. చూస్తున్నారు కదా, గణేష్ చతుర్థి కూడా బాగా చేస్తారండి. కానీ ఇక్కడ మాకు గుజరాత్లో కూడా చాలా బాగా వర్షాలు అయితే పడుతున్నాయండి. అసలు 1 వీక్ కృష్ణాష్టమి ముందు నుంచి స్టార్ట్ అయ్యాయి వర్షాలు, ఇప్పటికి కూడా పడుతూనే ఉన్నాయి. చూద్దాం, గణేష్ చతుర్థి వచ్చేలోపు తగ్గిపోతే చాలా బాగా అయితే ఫెస్టివల్ అయితే ఇక్కడ చేస్తారు వినాయక చవితి. అప్పటి వరకు తగ్గిపోవాలని కోరుకుంటున్నాను నేనైతే. చూస్తున్నారు కదా, విగ్రహాలు అయితే ఒక్కదాన్ని మించి ఒకటి, 2 కళ్ళు సరిపోవట్లేదు. మీరే చెప్పండి నాకు కామెంట్లో, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, ఈ గణేశుడి విగ్రహాలు ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది. చూసే కొంది చూడాలనిపిస్తుంది కదా మీకు కూడా నాకులాగా. చూడండి, డెకరేషన్తో సహా మనం ఇట్లా అయితే తీసుకొని వెళ్ళిపోయి మనం మన ఇంట్లో పెట్టుకొని పూజలు అయితే చేసుకోవచ్చండి 9 రోజులు గణేశుడికి.
క్యూట్ గణేషులు చాలా బాగున్నారు. వెనకాల ఫ్లవర్ డెకరేషను అంతా చేసేసి మనకి వస్తుంది. లేదంటే ఒక్కటే మనకి విగ్రహమే కావాలంటే విగ్రహం కూడా తీసుకోవచ్చండి. చాలా బాగున్నాయి. ఇంకా లోపల కూడా చాలా ఉన్నాయండి. ఇంకా లాంగ్ అయిపోతుంది కాబట్టి వీడియో నేను బయట వరకు ఈరోజు కవర్ అయితే చేశాను. ఇక ఇటు సైడ్ అన్నీ నార్మల్ కలర్ లేకుండా మామూలుగా విగ్రహాలండి. ఇవి కూడా బాగున్నాయి. చూస్తున్నారు కదా, కలర్ లేకపోయినా గణేశుడు ఎలా ఉన్నా బాగుంటాడు కదా. గణేశుడు విగ్రహాలు చాలా బాగున్నాయి. క్యూట్గా చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, ఒక్కదాన్ని మించి ఒకటనమాట. ఇక్కడ అన్నీ దొరుకుతాయండి. డెకరేషన్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఇంతకు ముందు కూడా నేను పెట్టాను వీడియో, మీకు తెలిసే ఉంటుంది కదా. నా వీడియోలు చూసే వాళ్ళకి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసండి. ఇదిగోండి ఇక్కడ పేరు కనిపిస్తుంది కదా, లాల్డీ నావెల్టీస్ అండ్ సీజనబుల్ స్టోరు. ఇది వచ్చేసి గుజరాత్లో అండి. గుజరాత్లో గుడాసర్ దగ్గరలో అండి ఈ షాప్ అయితే. అన్ని రకాలు అవైలబుల్ ఏదైనా దొరుకుతాయండి. ప్రతి ఫెస్టివల్కి ఏ ఫెస్టివల్ వస్తే ఆ ఫెస్టివల్కి తగ్గట్టుగా పెడతారు వీళ్ళైతే. చాలా బాగుంటుందండి. సపోజ్ రాఖీ పండుగ వస్తే రాఖీ పండుగకి సంబంధించినవి, కృష్ణాష్టమి అయితే కృష్ణాష్టమికి సంబంధించినవి, వినాయక చవితి అయితే గణేశుడికి సంబంధించినవి, అండ్ నవరాత్రి వస్తుంది కదండి అప్కమింగ్ ఫెస్టివల్. ఇక గణేశుడు చతుర్థి అయిపోగానే నవరాత్రివి స్టార్ట్ చేస్తారండి. అమ్మవారి విగ్రహాలే కానీ ఇంకా నవరాత్రికి సంబంధించి జ్యువెలరీ కానీ అవన్నీ దొరుకుతాయండి ఇక్కడ. చాలా బాగుంటాయండి ఇక్కడ ప్రతి ఒక్కటి. అండ్ ఇక్కడ విగ్రహాలు చూస్తున్నారు కదా, 2 కళ్ళు సరిపోవట్లేదు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వావ్, వెరీ బ్యూటిఫుల్ విగ్రహాలు కదా. బాయ్.